మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 8వ తేదీ అనగా ఆదివారం తిథి ఏ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున అదిరిపోయే శుభవార్త ఒకటి ఉన్నది. ఆ శుభవార్త మీరు ఎంతో కాలంగా వేచి ఎదురు చూస్తున్నది. అయితే ఆ వార్త ఏమిటో తెలుసుకోవాలన్నా, ఈ రోజున మీకు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అన్నా వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. కార్యాలయంలో మీరు ఏదైనా పని కోసం సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి సాయం పొందుకుంటారో ఇది మీ పనిని పూర్తి చేసే దిశగా కదిలిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యాపారులు వ్యాపార విషయాలకు సంబంధించి వారి భాగస్వామ్యులతో సమావేశమవుతారు. వస్త్ర వ్యాపారులు అధిక లాభాలతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. మీరు మీ తప్పులను అనుభవిస్తారు. పిల్లల పట్ల మీ ప్రేమ వారికి ప్రియమైందిగా చేస్తుంది. ఈ రోజు ఇతర రోజుల కంటే మెరుగ్గా ఉండబోతుంది. వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి మీరు శుభవార్త అందుకుంటారు. ప్రేమ జీవితం పట్ల యువత సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో పని పరిధి విస్తరించొచ్చు. మీరు ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లు అయితే గనక దాని నుండి పూర్తి ప్రయోజనం పొందుకుంటారు. నెరవేర్చలేని వాగ్దానాలు ఎవరికి ఇవ్వద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మారుతున్న వాతావరణం వల్ల ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుండొచ్చు. మీరు చిన్నపిల్లలకు వారి చదువులో సహాయం చేస్తారు. వారితో ఆడుకోవడం కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. ఇది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. కష్టపడితే ఫలితం ఉంటుంది. మీరు కెరియర్ లో ఆశించిన విజయాన్ని పొందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పని విజయవంతమవుతుంది. కానీ భావోద్వేగంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. జీవితంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. కానీ ఖర్చులను నియంత్రించండి. పనికిరాని వస్తువులపై డబ్బు ఖర్చు చేయొద్దు. ఉద్యోగాలు వెతుకుంటూ అక్కడక్కడ తిరుగుతున్న యువతకు మంచి ఉపాధి లభించే సూచన కనిపిస్తుంది. రాజకీయాల్లో కెరియర్ ను మలుచుకోవాలి అని యువత విజయం సాధిస్తారు. నాయకులను కలిసే అవకాశం ఉంటుంది. సమావేశాల్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు ఇస్తారు. అలాగే మిమ్మల్ని ఆశాజనకంగా వారి మద్దతు కూడా చేస్తుంది. ఖర్చులు మిగులుతాయి. పిల్లలను పిక్నిక్ మరియు షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్తారు. అక్కడ వారు చాలా సరదాగా ఉంటారు. బంధువు నుండి శుభవార్త అందుకుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక ఫంక్షన్ కు హాజరవుతారు. అక్కడ మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలుస్తారు. ఇది మీ నిలిచిపోయిన డబ్బును పొందడంలో సహాయం చేస్తుంది. మీ పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే అది మీకు ప్రయోజనాలు కూడా ఇస్తుంది. ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది. స్నేహితుల నుండి మద్దతు పొందుకుంటారు. మీరు ఆకర్షణకు కేంద్రంగా ఉంటారు. అవసరమైంది అందుబాటులో ఉంటుంది. ప్రేమ మరియు పిల్లల పూర్తి మద్దతు ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. ఆరోగ్యంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తి అవుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.